ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా యోహాను సంఘములకు దేవుని ఆత్మ చెప్పే హెచ్చరికను, బోధనను మనఃపూర్వకంగా వినాలని, ఈ సందేశం ప్రతి విశ్వాసికి వర్తిస్తుందని తెలియజేస్తున్నాడు. ఇక్కడ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట అనగా ఇది పరిశుద్ధాత్మ దేవుని నుండి వచ్చే సందేశం. సంఘములు అంటే అప్పటి 7 సంఘాలు మాత్రమే కాదు, ఈ కాలంలో ఉన్న ప్రతి సంఘం అనగా ప్రతి విశ్వాసుల సమూహాన్ని ఇది సూచిస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ ప్రతి సంఘానికి బోధించడమే కాకుండా హెచ్చరికలు కూడా ఇస్తుంది. దేవుడు ప్రతినిత్యం మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం వినడమే ముఖ్యం. చెవిగలవాడు వినుగాక అని అన్నాడు. ఇది శారీరక చెవి గురించి కాదు, ఆధ్యాత్మిక చెవి గురించి. చాలా మంది విని వదిలేస్తారు, కానీ కొంతమంది విని ఆచరిస్తారు. ఆధ్యాత్మిక వినికిడి అంటే మన జీవితంలో మార్పు రావడం, నమ్మకంగా జీవించడం. అలాగే జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడని చెప్పబడింది. ఇక్కడ జయించడం అంటే పాపం మీద విజయం పొందడం, శోధనల సమయంలో నమ్మకంగా ఉండడం, సాతాను వంచనలకు లోను కాకుండా విశ్వాసంలో నిలబడడం. ఈ లోకంలో క్రీస్తును అనుసరించడం అనేది సులభమైన విషయం కాదు. ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో విజయం సాధించిన వాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. రెండవ మరణం అంటే ఆధ్యాత్మిక మరణం. మొదటి మరణం అంటే శరీర మరణం. ఇది మనకందరికీ జరుగుతుంది. రెండవ మరణం అంటే నిత్య శిక్ష, దేవుని నుంచి శాశ్వతంగా వేరుపడడం. ఇది నరక శిక్షకు సంకేతం. క్రీస్తునందు నమ్మకంగా ఉన్నవారు రెండవ మరణాన్ని ఎదుర్కొనవలసిన అవసరం ఉండదు. అంటే వాళ్ళు శాశ్వత నాశనానికి గురికారు, ఎందుకంటే వారికి నిత్య జీవం ఉంటుంది. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు భరించినా, ఎంతగా శోధింపబడ్డా విశ్వాసాన్ని వదలకుండా ఉంటే మనము జయించే వారమవుతాం. దేవుని వాక్యాన్ని విని మన హృదయంలో నిలుపుకొని దాన్ని బట్టి జీవిస్తే రెండవ మరణం వలన మనకు ఏ హాని ఉండదు. ధనవంతుడు లాజరు ఉదాంతంలో, ధనవంతుడు భూమిపై సుఖంగా జీవించాడు, కానీ దేవునిని విస్మరించాడు. లాజరు పేదవాడు, బాధలు ఎదుర్కొన్నాడు, కానీ దేవునిపై విశ్వాసం వదలలేదు. మరణించిన తర్వాత లాజరు అబ్రహాము ఒడిలో విశ్రాంతి పొందాడు. ధనవంతుడు నరకంలో బాధపడ్డాడు. ఇది రెండవ మరణంలో భాగం. లాజరు జయించాడు కాబట్టి అతనికి రెండవ మరణం ఏ హాని చేయలేదు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, విశ్వాసంలో నిలబడండి, శోధనలను జయించండి, నిత్య జీవాన్ని పొందండి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అని. సహోదరి సహోదరులారా, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడునూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడని నీవు తెలియజేశావు. దేవా, మేము వాక్యాన్ని శ్రద్ధగా వింటూ విశ్వాసంలో స్థిరంగా ఉంటూ శోధనలను జయించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, లాజరు పేదవాడైనప్పటికీ, బాధలు ఎదుర్కొన్నప్పటికీ నీపై విశ్వాసం వదలలేదు గనుక మరణించిన తర్వాత అబ్రహాము రొమ్ములో విశ్రాంతి పొందాడు. దేవా, మేము ఈ లోకంలో ఎన్ని శ్రమలు భరించినా, ఎంతగా శోధింపబడ్డా విశ్వాసాన్ని వదలకుండా ఉండుటకు కృపచూపమని, రెండవ మరణం వలన ఏ హాని చెందకుండా ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.